సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. మళ్ళీ క్లాస్లో అడుగు పెట్టావంటే చంపేస్తా ముండా కొడక. ఇంకెంతకాలం ఆ బండినే రుద్దుతా ఉంటావు? కొత్త తీసుకోవచ్చు కదా. చూస్తూనే ఉండవే, నా కొడుకుని బాగా చదివించి వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత బండి ఏందే నీ అమ్మ కారే కొంటానే. హలో, ఎవరండి మీరు? నేను శ్రీరామ్ వాళ్ళ నాయన మాట్లాడుతున్నా. మీరెవరు? నమస్కారం సారు. చెప్పండి. ఏమైందయ్యా ఒక్కసారిగా ఇట్లా అయిపోయావు? ఫోన్లో ఎవరు? అయినా మన అబ్బాయి పేరు చెప్పావేంటి? వాడికేమన్నా అయిందా? చెప్పయ్యా, వాడెక్కడా? ఆగునిలా, ఏమైందయ్యా? అది వాణ్ణి అడగాల. ఏమైందిరా? ఇవాళ ఇప్పుడే వచ్చినావు? వడిటి చేసినారా లేక నువ్వే బజారు పడుతూ వచ్చినావా? ఏమైందయ్యా నీకు ఇట్లా మాట్లాడుతున్నావు? పనిలో ఏం జరిగినది? అడిగేది నిన్నే. ఏం జరిగింది చెప్పరా, చెప్పు. వీణెందుకు కొడుతున్నావయ్యా? వీడేం చేశాడు? కొట్టాలా చంపాలా? వీడు చేసిన పనికి ఏం చేసినా చాలదు. అసలు వీడు ఏం చేసినాడు తెలుసా? బళ్ళో ఆడవాళ్ళ బెంచులో కూర్చొని సాటుగా గాజులు వేసుకుంటుంటే బళ్ళో నుంచి గెట్టేసినారే. ఏరా, నాన్న చెప్పేది నిజమేనా? ఇంకేం చెప్తాడే? ఈడేదో బాగా చదివి మనల్ని ఉద్ధరిస్తారనుకుంటే నలుగురిలో ఉరి తీసుకునేలా చేశాడే. వీడు మనకొద్దు. వీడి గురించి ఇప్పటికీ బల్లో తెలిసింది. సాయంత్రం అయితే ఊళ్ళో కూడా తెలుస్తుంది. వీడిని ఇంట్లో పెట్టుకొని పరువు పోయి సావటం కన్నా ఇంట్లో నుండి గెట్టేస్తే కాస్త పరువైన దక్కుతుంది. వీడి నుంచి పోరా, వెళ్ళిపో. ఇంకొక క్షణం ఎడున్నామంటే ఒక ఆడంగొని చంపిన పేరు నాకు వస్తుంది. ఆడెంతైనా మన బిడ్డ అయ్యా. ఇంట్లో నుంచి పంపించేస్తే ఏమైపోతాడు? మనం చెప్తే వింటాడయ్యా. అరే, నాన్నకు చెప్పురా, రేపంచి బుద్ధిగా ఉండి బడికిపోతానని. పురా. ఏంటే చెప్పేది? వీడు చేసిన పనికి ఇవాళ సార్ ఫోన్ చేసి మా బల్లోకి అమ్మాయిలకు అబ్బాయిలు మాత్రమే పాఠాలు చెప్తాం, మీలాంటి బల్లోకి రాణిస్తే మా పిల్లలు కూడా చెడిపోతారని తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పిల్లల్ని బల్లోకి పంపరు. మీ వాడిని బల్లోకి రావద్దని చెప్పినారు. ఇంకా వీడిని ఇంట్లో పెట్టుకుని ఏం చేద్దాం? వీడు తెచ్చే చిల్లర డబ్బులు లెక్కేసుకుని కూర్చుందామా? అంతకంటే సావటం మేలే. నువ్వు నా కళ్ళ ముందు నిలుచున్నావంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. పోరా. నాన్న, నేను ఏ తప్పు చేయలేదు నాన్న. ఇక మీద కూడా చెయ్యను. బుద్ధిగానే ఉంటాను నాన్న. నన్ను ఇంట్లో నుంచి పొమ్మనకండి నాన్న. నేను మీరు లేకుండా ఉండలేను నాన్న. నాకు మీతో ఉండాలనుంది నాన్న. నిన్ను ఇంట్లో పెట్టుకుని మమ్మల్ని సాగమంటావా? బయటకెళ్ళి నువ్వు కూడా మిగతా వాళ్ళలాగా అడుక్కోరా. నాన్న ఆగండి నాన్న. అమ్మా, నాన్న, అమ్మా, అమ్మా, నేను మంచిగానే ఉంటాను నాన్న. మిమ్మల్ని బాగా చూసుకుంటాను నాన్న. నాన్న, అమ్మా, నువ్వైనా నాన్నకు చెప్పమ్మా. అమ్మా, 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 నువ్వు ఒకసారి నాతో ఏమన్నా గుర్తుందా? నానా శ్రీ, నీకు ఒక మాట చెప్పనా? ఏంటమ్మా? నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు నాకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ పుట్టాలని ఆ దేవుణ్ణి మొక్కుకున్నా. కానీ మీ నానేమో మగబిడ్డ పుట్టాలని మొక్కుకున్నాడు.
అలా మేమిద్దరం పుట్టబోయే బిడ్డ గురించి మొక్కుకున్నాం. కానీ ఆ దేవుడికి నా మాట వినపడకుండా మీ నాన్న మాటే వినిపించిందేమో, అందుకే నువ్వు పుట్టావురా. నీ కూతురు లేని లోటు నేను తీరుస్తా అమ్మా. ఆ దేవుడు నీ మాటలు కూడా విన్నాడమ్మా. అందుకే మీ ఇద్దరి కోరికను కాదనలేక నన్ను ఇలా పుట్టించాడు. దీంట్లో తప్పేమైనా ఉందంటే అది మీది, ఆ దేవుడిది. కానీ శిక్ష మాత్రం నాకెందుకమ్మా? నాన్న, నన్ను ఎందుకు నాన్న ఇంట్లో నుంచి గెంటేస్తున్నావు? ఇలా పుట్టానని నన్ను ఇంట్లో నుంచి పారేస్తున్నావే. మరి నాలా ఉన్న దేవుని ఎందుకు నాన్న ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నావు? బయట కొంతమందికి అమ్మానాన్నలు లేక అనాథలు అవుతున్నారు నాన్న. కానీ మేము మాత్రం అమ్మానాన్నలు ఉండి కూడా అనాథలే అవుతున్నాం. సరే, నేను వెళ్ళడమే మీకు కావాల్సింది. వెళ్తాను. ఏ పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. నేను అంతే. మీ ఆనందానికి నా బ్రతికే కారణమవుతుందంటే నేను మీకు భారం కాను నాన్న. వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు మీకు కనిపించను.